భారత్ న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలోని కొట్టంబి స్టేడియంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకల్లా అమ్ముడైపోతున్నాయి. ఆన్లైన్లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది. తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే ఇలా తక్కువ సమయంలో టిక్కెట్లు అమ్ముడైపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రోకో క్రేజ్ అంటే అంటూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్కోట్ ఇండోర్లో జరిగే మిగతా 2 వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందని హడావుడి చేస్తున్నారు. కాగా రోహిత్, విరాట్ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ రోకో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది. కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. సౌత్ ఆఫ్రికా సిరీస్లో విరాట్ వరుసగా 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్ను విరాట్ వడోదర వన్డేల్లోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలి వన్డే జరుగుతున్నాయి. జనవరి 11, 14, 13 తేదీల్లో వడోదర, రాజ్కోట్ ఇండోర్ వేదికలుగా 3 వన్డేలు జరుగుతాయి. అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగపూర్, రాయ్పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.